కథ పేరు 3 గంటల తరువాత. రాహుల్ తన ల్యాప్టాప్ ముందు కూర్చుని వీడియో ఎడిట్ చేస్తున్నాడు. అప్పుడే అతని ఫోన్లో ఒక మెసేజ్ వచ్చింది. 3 గంటల తరువాత నీ జీవితం పూర్తిగా మారిపోతుంది. అతను నవ్వేశాడు. ఏదో ఫ్రెండ్ పిచ్చి జోక్ అనుకున్నాడు. కానీ లైట్ ఒక్కసారిగా ఆఫ్ అయింది. ఇంట్లో ఎవరూ లేరు. కిచెన్ నుంచి చిన్నగా శబ్దం. టక్ టక్ మని. అక్కడ ఫ్రిడ్జ్ మీద ఒక పేపర్ ఉంది. ఇది మొదటి హెచ్చరిక. అతని గుండె బాగా కొట్టుకుంది. అతని ల్యాప్టాప్ ఆటోమేటిక్గా ఆన్ అయింది. స్క్రీన్ మీద ఒక వీడియో ప్లే అవుతుంది. అది అతని భవిష్యత్తు. వీడియోలో అతను రోడ్ మీద పరిగెడుతున్నాడు. వెనుక నుంచి ఎవరో వెంబడిస్తున్నారు. మరి ఆ వీడియో చివరిలో రాహుల్ నేల మీద పడిపోతాడు. వీడియో ఆగిపోయింది. స్క్రీన్ మీద ఒక మెసేజ్. నీకు ఈ వీడియో మార్చే అవకాశం ఉంది. కానీ ఒక్క నిర్ణయం తప్పు అయితే అదే నీ నిజం అవుతుంది. రాహుల్ బయటకు వెళ్ళాలా లేదా ఇంట్లోనే ఉండాలా? అతను బయటకు వెళ్ళాడు. అక్కడ ఎవ్వరూ లేరు. కానీ రోడ్ మధ్యలో ఒక అద్దం ఉంది. అందులో చూసినప్పుడు అతని వెనుక ఇంకో రాహుల్ నిలబడి ఉన్నాడు. ఆ ఇంకో రాహుల్ నెమ్మదిగా చెబుతాడు, నేనే నిన్ను సేవ్ చేయడానికి వచ్చిన భవిష్యత్తు. కానీ ఇప్పుడు నువ్వే నా గతం అవ్వాలి. అంతే. వీడియో బ్లాక్. రాహుల్ ఏ నిర్ణయం తీసుకోవాలి? కామెంట్ చేయండి.